రాత్రివేళ కలుగు భయముకైనను అంటున్నాడు, చూసినాడా? రాత్రివేళ కలుగు భయం ఏంటి? నిజంగా చెప్పాలంటే నా అనుభవంలోంచి నేను తెలుసుకున్న చాలా గొప్ప విషయాలండి. ఎన్నోసార్లు రాత్రివేళ మనకి ఏం కలుగుతుంటుందో తెలుసా? భయం. మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడంటే, కారుకి వెళ్తుంటాడు డ్రైవరు. ఆ డ్రైవింగ్లో చేస్తుంటే ఆయన డ్రైవర్ కాబట్టిగా ఎవరైతే ఆయనను రెంట్కి తీసుకుని వెళ్తారు, పోయిన ప్రతి ఒక్కడు వాళ్ళు బిర్యానీ తింటుంటే వాళ్ళతో పాటు ఈయనకు కూడా ఎక్కువ ఏం పెట్టేవాళ్ళు తెలుసా? బిర్యానీలే. తినే తిండికి ఏ కుదవ ఉండేది కాదు. తిని 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 బాగా లావ్ అయిపోయాడు. దాని ఎఫెక్ట్ వల్ల ఆయనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందండి. ఒకరోజు వాళ్ళ ఇంట్లో పడుకున్నాడు, గట్టిగా గుండెల్లో పట్టేసింది. ఆయన ఏమనుకున్నాడంటే, నాకు హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోతాను అనుకున్నాడు. గట్టిగా అరుస్తున్నాడు, త్వరగా నన్ను మెడినోవా హాస్పిటల్ తీసుకుని వెళ్ళండి, నా గుండె గట్టిగా పట్టేసింది, ఇది హార్ట్ అటాక్ ఉన్నట్టు అనిపించింది, నన్ను తీసుకుని వెళ్ళండి. గగ్గోలు పెట్టుకొని నడిచాడు. ఇక్కడే మన పొద్దుటలో మెడినోవా హాస్పిటల్ తీసుకుని వచ్చాడు. ఈసీజీలు అన్నీ తీశాడు. అన్నీ తీసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నీకు వచ్చింది హార్ట్ అటాకు కాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే. ఒక మాట చెప్పమంటారండి, మనకు కూడా ఎన్నోసార్లు ఇలాంటి సిచ్యువేషన్ రాత్రిపూట పడుకున్న టైంలో కలుగుతూ ఉంటుంది. వచ్చింది హార్ట్ అటాకు తెలియదు, వచ్చింది గుండెపోటు కూడా తెలియదు. ఆ రాత్రి వేళ ఏం చేయాలో అర్థం కాక గుండెల మీద చేసుకొని బాధతో కుమిలిపోతుంటాం. ఎందుకో తెలుసు? బతుకుతామో తెలియదు, చస్తామో కూడా తెలియదు. అప్పుడే మన మనసులో మొదలయ్యే ఒకే ఒక ఆలోచన ఏంటో తెలుసు? ఒకవేళ నేను చచ్చిపోతే నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత భయం కలుగుతూ ఉంటుందంటే అంత భయం కలుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో నాకు ఒక భయంకరమైన కళ వచ్చిందమ్మా. ఆ కళ నన్ను ఎంత భయపెట్టిందంటే, నిజంగా చెప్పాలంటే నా ఒంట్లో వణుకు పుట్టించింది. రాత్రి మా ఇంట్లో పడుకొని ఉన్నాను, ఉన్నట్టుండి నా ఆత్మ నా శరీరంలోంచి బయటకు వచ్చేసింది. నాకు అర్థమవుతుంది, శరీరంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. బయటకు కానీ నేను మధ్యలో ఆకాశంలో నిలబడుకున్నా, చుట్టూ శూన్యమైంది. రవికోటి తేజస్సు లాంటి ఒక భయంకరమైన వెలుగు సూటిగా నా మీద పడుతుంది. ఆ లైటింగ్లో నుంచి ఒక మాట అంటుంది, నా ఆత్మను చూసి ఆ లైటింగ్లోంచి ఒక మాట అంటుంది. ఏమంటుందో తెలుసు? నా కుమారుడా, నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, చచ్చి నరకానికి ఉన్నదంటే. నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, చచ్చి నరకానికి అన్నాడు. ఆ మాట అనగానే నిజంగా చెప్పాలని నాకు ఎంత భయం వచ్చిందంటే, ఉన్నట్టుండి దిగ్గున లేచాను. వేసేసరికి నా శరీరంలో పైనుంచి కింది వరకు చెమటలు పట్టాయి. అప్పుడు అనుకున్నాను, అది కలై సరిపోయింది. ఒకవేళ నిజమే ఇంటే, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించవని ఆ రోజు నా కలలో సరిపోయింది అది. ఒకవేళ అదే మాట నా ప్రభువు నోట నిజంగా వచ్చింటే, నా బ్రతుకు ఏమైపోయిందో, నా జీవితం ఏమైపోయిందో, ఇన్ని రోజులు నేను దేవుని కోసం పడుతున్న ప్రయాస ఏమైపోయిందో. ఒకటే అనుకున్నాను, కలలో వచ్చిన ఈ మాట నా ప్రభువు నోట నిజంగా రాకుండా బ్రతకాలి. దేవుడు కూడా నిన్ను చూసి, నా కుమారుడా, నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, చచ్చి నరకానికి పో అని ఒక్కవేళ ఆ మాటే అన్నాడనుకో, ఇక నిన్ను కాపాడేవాడేవాడు ఉండడు, నన్ను కాపాడేవాడేవాడు ఉండడు. ప్రేమన దేవుడు అంతటితో అయిపోతుంది. ఏం చేసినా కానీ నీ కోసము, నీ ప్రాణం కోసం ఇప్పుడే బతిమాలుకోవాలి. నీలో ఏమైనా లోపాలుంటే చక్కదిద్దు ప్రభు అని వేడుకోవాలి. ప్రేమన దేవుని వాళ్ళ మా స్కూల్లో కిషోర్ సార్ అని ఒక సార్ ఉన్నాడు, సోషల్ టీచర్, చాలా మంచి వ్యక్తి అండి. ఆయన 7th క్లాస్కు క్లాస్ టీచర్గా ఉంటాడు. అంటే ఒక 30 మంది పిల్లలు ఉంటారు. ఆ 30 మంది పిల్లల బాధ్యత ఆయనదే. చాలా చక్కగా చూసుకోవాలి వాళ్ళను. అలా చదువు ఏంటి, వాళ్ళ బాధ్యత అన్నీ, ప్రతి ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి ఫోన్ చేసి ప్రతిదీ బాధ్యతాయుతంగా చూసుకునేవాడు. వాళ్ళ క్లాస్కే నేను తెలుగు సబ్జెక్టుకు మాత్రమే నేను పోయి మళ్ళీ వచ్చేస్తుంటాను. పోయిన సంవత్సరం అంతా ఇదంతా జరిగింది. ఈ సంవత్సరంలో 7th క్లాస్లో ఒక పిల్లోడు రయాన్ అని ఒక పిల్లోడు చదివేవాడు. పోయిన సంవత్సరం చాలా యాక్టివ్గా ఉంటాడు, చాలా మంచోడు, చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ నాన్న మన ప్రొద్దుటూరులో శివాలయం సర్కిల్లో తంగేడపల్లె స్వీట్ షాప్ అని సెంటర్లోనే ఉంటుంది. మంచి ధనవంతుడు, బాగా సంపాదించాడు, చాలా గొప్ప ధనవంతుడు, చాలా ఉన్నవాడు. పోయిన సంవత్సరం వాడు చదవంతా అయిపోయింది. వాడు ఇప్పుడు 8th క్లాస్కి వచ్చాడు. చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాడు. ఒకరోజు రీసెంట్గా ఒక 4-5 రోజుల కిందట వాళ్ళ నాన్న
సుమారుగా రాత్రి బాగా నిద్రపోయే టైంలో వీడియో కాల్ చేశాడట కిషోర్ సార్కు. సరేలే లేచాడట, మొత్తానికైతే లేచాడు. వీడియో కాల్ చేసి పిల్లలు ఏదైనా పొరపాటున చేసిండట, వీడియో కాల్ కట్ చేసి మళ్ళీ పడుకున్నాడు. విడిచిపెట్టకుండా ఇక మామూలు కాల్ ఒకటేమైనా ఫోన్లు చేస్తూనే ఉన్నాడట. అరే పిల్లలైతే ఇన్నిసార్లు చేయడు కదా, ఏం జరిగిందబ్బా అని ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నాడట. ఇప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసు? వాళ్ళ నాన్న వాయిస్లోనే అర్థమైంది ఏదో జరిగినట్టే ఉందని. అసలు ఏం జరిగిందో తెలుసా? ఇన్ని రోజులు యాక్టివ్గా ఉన్న వాడి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయిందట. అరికాలు మొదలుకొని నడినెత్తులకు రక్తం అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ నాన్న పరుగున హైదరాబాద్ తీసుకుని వెళ్ళాడట. డాక్టర్లు చాలా ప్రయత్నం చేశాడు, అయినా కానీ వాడు కోమాలోకి పోయాడు. బతకడని చెప్పేశాడు. ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టగలడు వాళ్ళ నాన్న, ఎన్ని లక్షలైనా కానీ. కోమాలోకి పోయాడు, బతుకుతాడో లేదో కూడా తెలియదు. కానీ వాళ్ళ ఖర్చు పెట్టిన చేసిన దానికి కొర ప్రాణంతో కోమాలోంచి కాస్త బయటికి వచ్చాడు వాడు. బయటికి రాగానే డాక్టర్ గారు మీ బిడ్డతో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడంటున్నాడు. ఇలా నాన్న వారి దగ్గరికి పోయాడట. ఏరా రయాన ఎలా ఉందిరా అంటే బాగుందా నాన్న అన్నాడట. సరేరా నువ్వు ఎవరితోన్నా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా అని అడిగాడట. మీ అమ్మతో కానీ నాతో కానీ ఇంకా ఎవరితో అయినా కానీ అంటే వాడు ఏమన్నాడో తెలుసా? మా క్లాస్ టీచర్ కిషోర్ సార్ ఉన్నాడు, మా సార్తో ఒక్కసారి మాట్లాడించు నాన్న అన్నాడండి. వాళ్ళకి ఏం చేయాలో తోసట్లే. వాడి మనసు సంతృప్తి పరిచితే కాసింతైనా మేలని డాక్టర్ గారు చెప్పేసరికి రాత్రిపూటంగా ఒకటేమైనా ఫోన్లు కడుతున్నాడు. సార్ ఇది సార్ మా అబ్బాయి పరిస్థితి, వాడు బతకాలంటే మీరు ఒక్క మాట అయినా వాడితో మాట్లాడండి. ఏంటి సార్ అలా అంటారు అని వెంటనే వీడియో కాల్ చేసి రయాన్ అనే వాడి దగ్గర పెట్టడం. మాట్లాడతాడు కిషోర్ సార్. ఏడ్రా రయాన్, నువ్వు ఏడ్రా, ఎలా ఉండేవాడు రా, ఏం కాదు రేరా, మళ్ళీ క్షేమంగా నువ్వు వస్తావు లేరని చాలా సంతోషంగా ధైర్యాన్ని ఇచ్చి ఆ మాటలు మాట్లాడాడు. నిజంగా దేవుని కృప వల్ల రెండో రోజు నుంచి వాడు కోలుకోవడం మొదలుపెట్టాడు. సంతోషంగా ఈరోజు వాడు దర్జాగా సంతోషంగా కోమాలోంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇది ఎందుకు చెప్తున్నాడో తెలుసా? వాళ్ళ నాన్న కోమాలేకపోయిన తన బిడ్డ కోసం ఎలా అయితే బతిమాలుకున్నాడో, అయ్యా నువ్వు ఒక్క మాట మాట్లాడితే నా బిడ్డ బతుకుతాడు. మనం కూడా ఎలాంటి అంటే బతికి ఉన్న జీవ శవాలం ప్రేమ దేవుని వాళ్ళ పాపాల చేత అపరాధాల చేత ఎన్నోసార్లు మనం కోమాలేకపోయిన బ్రతుకులు. ఒక్క మాట మాట్లాడితే బతుకుతావని వాళ్ళ నాన్న కిషోర్ సార్ని ఎలా అయితే బతిమాలుకున్నాడో, దేవునితో కూడా నువ్వు నేను వాక్యం ముందరకు వచ్చి కూర్చోగానే ఒకటే ఒక మాట, ప్రభువా ఒక్క మాట అయినా కానీ మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడితే నేను ఖచ్చితంగా బ్రతుకుతానయ్యా, నువ్వు మాట్లాడితే నా జీవితం బాగుపడుతుంది ప్రభువా, దయతో ఒక్క మాట అయినా మాట్లాడయ్యా అని నువ్వు నేను ఏం చేయాలో తెలుసా? మోకాలేసి దేవుణ్ణి బతిమాలుకోవాలి. ప్రేమన దేవునిలో ఖచ్చితంగా అపార కరుణా సంపన్నుడైన ఆ దేవుడు నీతో మాట్లాడతాడు. చావు బ్రతుకుల మధ్య ఉన్న మనల్ని మళ్ళీ బ్రతికిస్తాడు. ఇలా నువ్వు బ్రతకాలి అంటే, సంతోషంగా గుండెల మీద చేసుకొని ధైర్యంగా ఉండాలంటే ఒకటి నీలో ఒక మంచి సహృదయం వచ్చినప్పుడు మాత్రమే నీ గుండెలో ఒక ధైర్యము ఉంటుంది. అబ్రహాం గారు చచ్చిపోయేటప్పుడు యాకోబు గారు భక్తులందరూ చచ్చిపోయేటప్పుడు గుండెల మీద చేసుకొని ధైర్యంగా ఒక మాట అన్నారట, మేము చచ్చిపోతున్నాము, మేము మా పితరుల యొద్దకు చేర్చబడతాం. గుండెల మీద చేసుకొని అంత ధైర్యంగా వాళ్ళు ఎందుకన్నారు ఆ మాట? ఎందుకు ఆ మాట వచ్చిందో తెలుసా? గుండెల నిండా భక్తి ఉంటే గుండెల లోపల నుంచి ఆ మాట ఖచ్చితంగా వస్తుంది. మరి నువ్వెందుకు ఆ మాటను లేకపోతున్నావు? నేను చచ్చిపోతే నా పితరులతో పాటు పరదేశంలో ఉండగలనని. ఎందుకు నీ గుండె లోతుల్లో నుంచి ఆ మాట రావట్లేదో తెలుసా? నీ గుండె లోతుల్లో అలాంటి భక్తి లేదు కాబట్టిగా. నీలో ఆ భక్తి ఉన్నప్పుడు నీలో ఒక ధైర్యం వస్తుంది. ధైర్యంతో కూడిన మాట నీ నోట వచ్చినప్పుడు నీలో నాలో ఏం కలుగుతుందంటే ఒక గొప్ప దృఢ విశ్వాసము కలుగుతుంది. ఈ విశ్వాసం ఉన్నప్పుడు రాత్రివేళ ఎలాంటి సావు భయాలకైనా మనము